జై శ్రీమన్నారాయణ. నమస్కారం. పెద్దల కర్మలు మనకు వచ్చి చేరతాయా? చూద్దాం. ఒకరు ఒక ప్రశ్న అడిగారు. మనం చేసిన కర్మను సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అని విభజిస్తున్నాం. మనం ఏ కర్మ చేసినా మంచిదైతే పుణ్యమవుతుంది, మంచిది కాకపోతే పాపం అవుతుంది. అవన్నీ సంచిత కర్మలోనే చేరతాయి. దాని నుంచి కొద్ది కొద్దిగా ఒక్కొక్క జన్మకు అనుభవానికి ఇవ్వబడుతుంది. దానివల్ల మనకు కష్టాలు, సుఖాలు అనుభవంలోకి వస్తాయి. అనుభవం మొదలైన కర్మలను ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ జన్మలో ఆరంభమైన కర్మ పూర్తయిన తర్వాత, అంటే ఈ జన్మ ముగిసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ అనుభవానికి సంచిత కర్మ నుంచి కొంత ఇవ్వబడుతుంది. ఈ పాపాలన్నీ పూర్తిగా పోవాలంటే, అంటే ఈ కర్మలన్నీ పూర్తిగా తొలగిపోవాలంటే భగవంతుడిని శరణాగతి చేయడం ఒకటే మార్గం. అది మాత్రమే ఈ సంచిత కర్మను పోగొడుతుంది అని పెద్దలు చెప్పగా మనం విన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన తండ్రి, తాత, ముత్తాత వీళ్ళందరి పాపాలన్నీ మన సంచిత కర్మలలో చేర్చబడుతుందా? ఎందుకంటే పిత్రార్జిత సంపాదన అంతా మనకే చెందుతుంది కదా. అంటే లోకల్లో తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకే చెందడం చూస్తున్నాం కదా. కాబట్టి అలాగే ఈ పాపాలు పుణ్యాలు కూడా మనకే వస్తాయా అని ప్రశ్న. ఇతరుల పాప పుణ్యాలు అంత తేలిగ్గా మన ఖాతాలోకి రాదు. ఒకవేళ ఇదే మనకు చివరి జన్మ అయితే, మోక్షానికి వెళ్ళేటైతే, ఆ ముక్తి పొందేటప్పుడు భగవంతుడు మన పాప పుణ్యాలు విడగొట్టి మన మిత్రులకు పుణ్యాలను, శత్రువులకు పాపాలను ఇస్తాడు. దానికి మన తాత ముత్తాతలకు సంబంధం లేదు. కాబట్టి తాత ముత్తాతల కర్మలు మన సంచిత కర్మలో చేరదు. మనం కూడబెట్టిందే మన దగ్గర ఉంటుంది. ఇక్కడ టెక్నికల్గా చూస్తే నేను అనే ఆత్మ ఒక్కొక్క జన్మను దాటి ముందుకు వెళుతూ ఉంటుంది. దానికి సంబంధించిన తాత ముత్తాతలు ప్రతి జన్మలో ఉంటారు. వాళ్ళందరి పాపపుణ్యాలు మనకు వచ్చి చేరతాయంటే ఎంతమంది తాత ముత్తాతల పాపపుణ్యాలు మనకు చేరాలి? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ పాపపుణ్యాలు మనకు రాదు. ఇలా ఇతరుల పాపపుణ్యాలు మన ఖాతాలో చేరవు. ఏ రకంగా అయినా ఆ తాత ముత్తాతల పాపపుణ్యాల ప్రభావం మన మీద ఉంటుందా, మనల్ని బాధిస్తుందా అని ఇంకొక ప్రశ్న. పాపపుణ్యాలు బాధించవు, కానీ వాళ్ళు గొప్ప భక్తులు అనుకోండి, గొప్ప భాగవతులు, భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు అయితే, అలాంటి వాళ్ళ వంశంలో మనం పుట్టినట్లయితే భగవంతుడు వాళ్ళ మీద ఎంత కృపను చూపిస్తున్నారో అది మన దాకా కూడా పర్యవసిస్తుంది. అంటే మన దాకా వస్తుంది. ఎక్కడో నదిలో నీళ్లుంటే మన ఇంటి బావిలో నీళ్లుంటాయి. అలాగే మన తాత ముత్తాతల మీద భగవంతుడు అతీతమైన ప్రేమను కురిపిస్తే అది ఊటలాగా ఖచ్చితంగా మన దాకా వస్తుంది. ఎవరైనా మన పెద్దలు చాలా చెడ్డవాళ్ళు, భగవంతుడికి కోపానికి గురి అయిన వాళ్ళు ఉంటే అది కూడా మన దాకా వస్తుంది. అదే మనల్ని బాధిస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళ పాపపుణ్యాలు మన అకౌంట్లో క్రెడిట్ కానీ డెబిట్ కానీ కాదు. కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉంటే ఆ భక్తుల కోసం మనల్ని కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు, కృప చూపిస్తాడు. ఇక మూడవ ప్రశ్న అడిగారు. అదేంటంటే, మనం ఒక మంచి పని చేస్తాం, దాని కష్ట సుఖాలు ఈ జన్మలోనే అనుభవిస్తామా లేక తర్వాత వచ్చే జన్మలో అనుభవిస్తామా అని ప్రశ్న. దానికి ఒక లెక్క ఉంది. మామూలు పుణ్యం, మామూలు పాపం అయితే ఈ జన్మలోనే ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చాలా భయంకరమైన పాపం చేస్తే ఈ జన్మలోనే అనుభవిస్తారు. అలాగే ఈ జన్మలో మామూలు పుణ్యం, తర్వాత జన్మలో కూడా గొప్ప పుణ్యం చేస్తాం. అంటే ఈ జన్మలో మామూలు పుణ్యం చేసినప్పుడు తర్వాత జన్మలో దాని ఫలితంగా ఇంతకంటే గొప్ప పుణ్యం చేసే అవకాశం దొరుకుతుంది. అది కూడా సాధ్యమే. అంటే ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నాం. దీంతోపాటు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
పాప పుణ్యాలు ఎట్లా చేస్తాం? ఎలా పెరుగుతుంది? ఇదంతా ఓ పక్కకు పెట్టండి. ఈ కలికాలంలో, ఈ 21వ శతాబ్దంలో ఇవన్నీ ఆలోచించి పనులు చేయలేం. ఇక ముందు మన జీవితం ఉన్నంత కాలం మనం మంచి పనులే చేస్తూ పోవాలి. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఇక ముందు మంచిగా జీవిస్తే ఆయన అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీతలో చెప్పారు కదా! నువ్వు ఒక్కసారి శరణాగతి చేస్తే పాపాలన్నీ తొలగిస్తాను. అంతేకాదు మోక్షాన్ని కూడా ఇస్తాను. నువ్వు శోకించకు అని చెప్పాడు. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.